సహజంగా వారంలో ఒక్క బుధవారం పూట కానీ హ్మ్. లేదా సోమవారం పూట కానీ దేవతా మందిరాన్ని శుభ్రం చేయడం వల్ల హ్మ్. విశేషమైన యోగ ఫలితాలు వస్తాయని ధర్మశాస్త్రాలు చెప్పాయి. ఓకే. ఎందుకు బుధవారం అంటే హ్మ్. బుధవారానికి అధిపతి వారం ప్రకారం బుధుడైతే బుధుడి యొక్క హోరాంశాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే సాత్విక ప్రవర్తన కలిగి ఉంటాయి. ఓకే. సో ఆ రోజు సత్వగుణానికి ప్రతీకగా ఉన్నటువంటి బుధుడి యొక్క అనుగ్రహం చేత హ్మ్. మోస్ట్లీ మీకు ఫెరోషియస్గా ఉండదు డే. అంటే ఓకే. ఉత్ ఉద్రిక్తభరిత అంటే మామూలు రోజుల్లో మనం ఏదో పటాలు తీస్తుంటే పటాలు అవును. వెనక ఏ బల్లో కనపడే కంగారు ఆ! పడి కింద పడేయడాలు, అవును. లేదా అవి పైన వేసుకోవడాలు, హ్మ్. లేకపోతే అవి ఏదైనా మనకి సపోజ్ మనం అన్నీ శుభ్రపరచుకున్న తర్వాత ఉన్నట్టుండి ఒక పటం స్లిప్ అయ్యి కింద పడి ఇటువంటివి ఫెరోషియన్స్ ఇన్సిడెంట్స్కి ఆస్కారం ఉండదు. చాలామంది ఏం ఓకే. చేస్తారంటే వీకెండ్లో శనివారం రోజు శుభ్రపరచుకోవడానికి ఆ! పెట్టుకుంటారు. అంటే మాకు తీరిక ఫ్రీగా దొరికింది ఉంటామని. కాబట్టి. ఆ! అలా చేయడానికి సిద్ధపడ్డప్పుడు వారాధిపతి శని హ్మ్. చాలా ఉగ్ర లక్షణాలు కలిగి ఉంటాడు. ఎప్పుడెప్పుడు మీ మీద కొంత ఏదన్నా మీ జాతక రీత్యా కావచ్చు, లేదా మీకు తారాబలం హ్మ్. ఇటువంటివి కూడా ఉంటాయి. అంటే ఆ రోజు మీకు శని ఆధిపత్యంలో ఉన్నటువంటి నైదంతారు లాంటివి వచ్చినప్పుడు రక్తగాయాలు అవ్వడొచ్చు.